హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది టీడీ అడ్డా వన్. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే పెద్ది మూవీ రివ్యూ. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం అండి, ఇక ఇదైతే నా పర్సనల్ రివ్యూ అండి. ఇక నాకు మూవీ నచ్చకపోతే బాగాలేనట్టు కాదు, మూవీ నచ్చితే బాగున్నట్టు అని కాదు, ఇక ఓన్లీ ఇది నా ఒపీనియన్ మాత్రమే. రివ్యూలోకి వెళ్ళిపోదాం మరి. ఇక మూవీ స్టార్టింగ్లోనే పెద్ది అని పేరు పడుతుందండి. ఇక ఆ టైంలో అందరూ ఫ్యాన్స్ అయితే లేచి విజిల్స్, అసలు మామూలు విజిల్స్ కాదు, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇక సినిమా ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ టైం మనకు స్పోర్ట్స్ మన ఇండియాలో ఎలా జరుగుతున్నాయి దాని మీద టాపిక్ మీద ఆ సీన్ అయితే ఉంటుంది. ఇక ఆ దాంట్లో నుంచి ఒక ఆయన అయితే మనకు మన ఆంధ్రప్రదేశ్ విజయనగరం అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక అప్పుడు వచ్చినప్పుడు ఒక పేరు అయితే కామన్గా అనిపిస్తుంది, పెద్ది అనే పేరు. ఇక పెద్ది గురించి తెలుసుకోవడానికి ఒక ఆయన అయితే మనకు అప్రోచ్ అయ్యి అతని స్టోరీ చెప్పండి అని అడగడం అయితే జరుగుతుంది. ఇక అలాగనే మన పెద్ది స్టోరీ అయితే ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. అసలు పెద్ది బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, తర్వాత క్రికెట్ ఆడతాడు. అసలు క్రికెట్ ఎందుకు ఆడుతున్నాడు, అసలు దేనికోసం క్రికెట్ ఆడతారు అనే దాని గురించి ఫస్ట్ హాఫ్లో అయితే మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత మనకు జాన్వీ కపూర్ని పరిచయం చేస్తారు. ఇక జాన్వీ కపూర్ అసలు ఎవరు, అసలు జాన్వీ కపూర్ ఎలక్షన్లో అసలు అలా ప్రచారం ఎందుకు చేస్తుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే ఉంటుంది. ఇక తర్వాత మున్నాబాయ్ కలుస్తాడు. మున్నాబాయ్ అసలు హీరో టీమా లేకపోతే విలన్ టీమా అనే దాని గురించి మనకు మూవీలో అయితే సూపర్గా ఉంటుంది. ఆ సీన్లో అయితే సూపర్గా ఉంది. అసలు క్రికెట్ ఆడే సీన్ అయితే సూపర్గా ఉంది హీరోది. పెద్ద షాట్ అనేది కూడా మనకి ఈ మూవీలో అయితే చూడొచ్చు మనం. ఇక షాట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక మనకు క్రికెట్లో మామూలుగా ఒక 2-3 షాట్లు అయితే నాకు తెలుసు. ఆ షాట్లను మించి మూవీలో అయితే మనకు కొన్ని షాట్స్ అయితే చూపించడం అయితే జరిగింది. ఇక అవైతే సూపర్గా ఉన్నాయి. అసలు హీరో ఎలివేషను, స్వాగు, స్టైలు సూపర్గా ఉంటుంది. ఇక బుచ్చిబాబు అన్న సూపర్గా రాసిండు. హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఇక స్వాగు కానీ దాని గురించి బాగా కేర్ అయితే తీసుకున్నట్టున్నాడు. ఇక ఇది సెకండ్ సినిమా అనేసరికి ఏదో మామూలుగా ఉంటుందిలే, యావరేజ్ ఉంటుందిలే అనుకున్నాము, కానీ సూపర్గా ఉంది. అసలు ఫస్ట్ హాఫ్లో మనకు ఓన్లీ క్రికెటే చూపిస్తారు. ఇక ఇంటర్వెల్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉందనగా హీరో అయితే మనకు కుస్తీలో ఎంటర్ అవుతాడు. అసలు కుస్తీలో ఎందుకు ఎంటర్ అవుతాడు అనేది మీరు ఫుల్ మూవీ అయితే చూడండి. ఇక కుస్తీలో ఎంటర్ అయిన తర్వాత హీరోకు అసలు ఎన్ని కష్టాలు వస్తాయి, అసలు ఆ కష్టాలు ఎందుకు వస్తున్నాయి. ఇక హీరో తర్వాత కుస్తీ ఆపేసి మనకు రన్నింగ్లో కనిపిస్తాడు లాస్ట్లో. మీరు ట్రైలర్ లాస్ట్లో చూసినట్లయితే ఇక ఇది మనకు లాస్ట్ సీను. అసలు హీరో కుస్తీ మానేసి రన్నింగ్ ఎందుకు చేస్తాడు, ఇక రన్నింగ్ అసలు దేనికోసం చేస్తాడు, అసలు హీరో మోటివేషన్ ఏంది. ఇక జగపతి బాబు ట్రైన్ ఆపుతాడు కదా, అసలు జగపతి బాబు ట్రైన్ ఎందుకు ఆపుతున్నాడు, ఆ ట్రైన్కు జగపతి బాబుకు సంబంధం ఏంది అనేది మీరు మూవీలో అయితే చూడండి. ఇక సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇక నాకు నచ్చితే మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చితే నాకు నచ్చకపోవచ్చు. అది మీ ఒపీనియన్ మీది, నా ఒపీనియన్ మాది. ఇక ఇదండి ఇక నా రివ్యూ అయితే. ఇక నేను ఈ మూవీకి అయితే 5కి 3.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఇక ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ అయితే అంతే అండి. ఇక నా ఈ రివ్యూ అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇక ఇంకో వీడియోలో మళ్ళీ వెళ్దాం. అందరికీ టాటా, బాయ్ బాయ్.